నమస్తే. నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డి అడిక్షన్ థెరపిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్. సో, మా దగ్గరికి చాలామంది పేషెంట్లు ఆల్కహాల్ తాగే పేషెంట్లు చాలామంది డి అడిక్షన్ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. మొన్న లాస్ట్ వీక్ ఒక పేషెంట్ కడప నుంచి వచ్చాడు. ఆయన అలవాటు ఏమిటంటే ఒక ఫుల్ బాటిల్ రెగ్యులర్‌గా తాగుతాడు. అయితే ఇంక ఆయన చెప్పేదాని ప్రకారం చూస్తే ఇంకా ఎంత తాగుతానో లెక్క లేదు డాక్టర్, అంత తాగుతానంటాడు. అసలు ఈ లెక్క లేకుండా తాగడం ఎందుకు? అసలు ఆల్కహాల్ అంటే అంత పిచ్చి ఎందుకు? ఆల్కహాల్ తాగితే సరదాగుంటుంది. ఒకవేళ ఎంజాయ్‌మెంట్ అనుకుంటే, కాస్త లిమిట్ తీసుకుంటే ఎక్కువ కాలం తాగొచ్చు గదా! ఈ స్పృహ ఎందుకుండదు ఈ తాగే వాళ్ళకు? ఎక్కువ తాగి, లెక్క లేకుండా తాగి, త్వరగా ఆరోగ్య సమస్యలొచ్చి చనిపోవడం ఎందుకు? ఇప్పుడు ఈ పేషెంట్ లివర్ ఫెయిల్యూర్‌లకి దగ్గరికొచ్చాడు. డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇంగ ఆల్కహాల్ మానకపోతే చనిపోతావని. సో, ఈ నేపథ్యంలో నా దగ్గరికి ఓల్డ్ పేషెంట్ రెఫర్ చేయడం వల్ల వచ్చాడు. సో, ఆల్కహాల్ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది హోమియో ట్రీట్మెంట్ ద్వారా చాలా చక్కగా చేయొచ్చు. డిపెండెన్సీలో ఉన్నాడు. ఆల్కహాల్ తీసుకోకపోతే షేకింగ్ అనిపించడం, నిద్ర రాకపోవడము, కాళ్ళు చేతులు వణకడము, మెంటల్ కన్‌ఫ్యూజన్స్, హాలుసినేషన్స్, డెలీరియం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో, అవి కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము. అయితే ఈ వీడియో చూసే మిత్రులకు ఎవరికైనా సరే ఆల్కహాల్ అలవాటు ఉంటే, ఎంత మోతాదు ఆల్కహాల్, సేఫ్ ఆల్కహాల్ అనేది చాలామంది తెలియదు. తాగుతా ఆల్కహాల్ కొన్ని సందర్భాల్లో మంచిదే అనుకోవచ్చు, లిమిట్‌గా తీసుకున్నప్పుడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అడ్వైజ్డ్ ఆల్కహాల్ తీసుకుంటే 2 యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ 1 యూనిట్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ ఫీమేల్, 2 యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ మేల్స్ ఈజ్ అడ్వైజ్డ్ ఆల్కహాల్. అంటే 2 యూనిట్స్ అంటే మనం ఒక 45 ఎంఎల్ ప్లస్ 45 ఎంఎల్, 90 ఎంఎల్ ఆల్కహాల్ ఫర్ మేల్స్ అండ్ 45 ఎంఎల్ ఆల్కహాల్ ఫర్ ఫీమేల్స్ ఈజ్ అడ్వైజ్డ్ ఆల్కహాల్. సో, ఇంతకు మించి తీసుకుంటే మొత్తం శరీరము ఫస్ట్ బ్రెయిన్ దెబ్బతింటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత లివర్ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయితే వస్తాయి. మరి ఇంత ఆల్కహాల్ తీసుకుంటే 90 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకుంటే మీరు ఎక్కువ కాలం తాగలుగుతారు, ఎక్కువ కాలం ఎంజాయ్ చేయగలుగుతారు. సో, కాబట్టి మీరు ఫుల్ బాటిల్ ఎక్కువ తాగాలనుకుంటే తక్కువ కాలమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో, ఆల్కహాల్ అనేది ఎప్పుడైతే మీరు ఎంజాయ్ అన్న నేపథ్యంలో వెళ్తున్నారో తక్కువ ఆల్కహాల్ తీసుకోండి. వీలైనంత వరకు రెగ్యులర్‌గా తాగొద్దు, ఎక్కువ కాలం తాగొచ్చు. సో, ఇదే నేను మీ మిత్రులకు ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఆల్కహాల్ మీరు తగ్గించుకోండి. తక్కువ ఆల్కహాల్ తీసుకోండి. గ్యాప్ పెంచుకోండి. డ్రింక్ మధ్యలో మీరు ఎక్కువ కాలం ఆనందంగా, హ్యాపీగా జీవించగలుగుతారు. దట్టు మీ కుటుంబ సభ్యులు పర్మిషన్‌తో తాగడండి. ఇంకా మీ ఇంట్లో వాళ్ళు, మీ మీ ఫ్యామిలీ, మీ భార్య గాని, పిల్లలు గాని మిమ్మల్ని ఎంకరేజ్ చేయగలుగుతారు. తద్వారా మీరు దీర్ఘకాలం వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతారు. మీరు కూడా ఆనందంగా